రక్తపు మరక లేదు. కానీ ఎన్టీ రామారావు గారికి ఏమైంది? తర్వాత వాళ్ళ సందర్భంలో వాళ్ళ గవర్నమెంట్లో జరిగినాయి ఎన్ని జరిగినాయి దాడులు కానీ దళితులతో ఇవన్నీ ఎన్ని జరిగినాయి? వాళ్ళు చెప్పడం కాదు, మన దగ్గర చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండి మాట్లాడాలి ఏదైనా సరే. గత 5 ఏళ్ళ అసెంబ్లీలో రౌడీలు చూసాం, బూతుల మంత్రులు బూతులు ఎమ్మెల్యేలు చూసి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అసెంబ్లీ అని చెప్తారు. చాలా హాస్యాస్పదమైన విషయం. అసలు ఈ సంస్కృతిని ఎవరు తీసుకొచ్చారు? బూతుల సంస్కృతిని ఆడవాళ్ళ మీద కామెంట్ చేయడాన్ని ఎవరు తీసుకొచ్చారు? అంటే మీ ఆడవాళ్ళ మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కాదా? వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు, ఇంకో పార్టీకి చెందిన వాళ్ళు, ఇంకోళ్ళు ఆడవాళ్ళు కాదు. మీ కుటుంబంలో ఆడవాళ్ళు. మిమ్మల్ని ఏమన్నా అంటే మాత్రం ఇవన్నీ గుర్తుకొస్తాయి. మనం అవతల వాళ్ళు అన్నప్పుడు ఏ రోజునన్నా ఆపగలిగారా మీరు? ఎవరిని తిట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా మాట్లాడారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మేము చేసామా? మీకు అందరికీ తెలుసు ఎవరెవరు కామెంట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు ఏ స్థానాల్లో ఉన్నారు. తొడగొట్టిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదా, మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మీరు శాసనమండలి సాక్షిగా భారతదేశంలో ఎక్కడైనా సరే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నడుస్తుంది, కానీ ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని నిస్సిగ్గుగా తెలియజేస్తున్నారు. మీరు మాట్లాడేది అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఇదంతా ఎవరు తీసుకొచ్చారు? ఈ సంస్కృతులు ప్రజలందరినీ, విద్యులందరినీ మళ్ళా ఒక్కసారి పునరాలోచించమని చెప్తున్నాను. ఎవరు తీసుకొచ్చారు? ఈ తిట్టడాలు కానీ, ఆడాళ్ళ మీద కుటుంబాల మీద పట్టడం కానీ ఎవరు తీసుకొచ్చారు? ఖచ్చితంగా ఎవరి మీద చేసినా మేము ఖండిస్తాం. ఎవరి మీదైనా సరే ఆడాళ్ళ మీద మాట్లాడడం తప్పు, బూతులు మాట్లాడడం ఖచ్చితంగా మేము ఖండిస్తాం. కానీ ఎవరు తీసుకొచ్చారు ఈ సంస్కృతి? సరే మేము చేసే ఉన్నారు, మీరు ఆపండి. మీరు చేయండి. ఈ కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్గా చేస్తున్నారు కదా మీరు, దాన్ని ఆపండి. మీటలు నొక్కండి. మీరు చెప్పిన మీటలే, మేము చెప్పిన మీటలు కాదు. మీట అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇంకో పద్ధతిలో డబ్బులు పంపించండి. మాట్లాడడానికి ఏమైనా మాట్లాడవచ్చు. రాష్ట్రాన్ని, ప్రజల్ని ఒక కుటుంబంలా భావించి నా కుటుంబం బాగుండాలని పరిపాలించడం వేరు, రాజకీయంగా ప్రజల్ని వంచన చేసి మోసం చేసి ఇంకా మభ్యపెడుతూ రకరకాలుగా మాట్లాడడం వేరని సందర్భంగా తెలియజేస్తాను.